ఇంతవరకు చక్కటి మాటలు మనతో మాట్లాడిన పెద్దలు, సేవకులు, మామగారికి మనందరి తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మిమ్మల్ని కూడా అభినందిస్తూ, మీరు చాలా త్వరగా బైబిల్ తీసి చదువుతున్నందుకు మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకో అందరూ కొంచెం నీరసంగా కనపడుతున్నారు. మీకు బలమైన ఆహారం పెట్టాలని ఆశ ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు బలమైనది పెడితే కొంచెం సార్లు అరగదు. కనుక కొద్దిగా మీతో మాట్లాడటానికి నేను ఇష్టపడతాను. ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి దేవుని పిల్లలుగా మన యొక్క యాత్రా జీవితంలో మన యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని దినదినము ఒకంత బేరీజు వేసుకుంటూ కొనసాగిస్తున్న పరిస్థితులు మనవి. అట్టి క్రమంలో ఈ దిన వాక్య భాగాన్ని నేను పంచుకుంటాను. దయచేసి అందరూ నాకెళ్ళి చూడండి. అందరు నాకెళ్ళి చూడండి. చూస్తున్నారా లేదా? నేను బాగున్నానా? ఇదేం ప్రశ్న అని అడుగుతారా? నేను బాగున్నానా? ఈయన అలా చూస్తున్నారు. ఏం మాట్లాడటంలా? ఏం తల్లి నవ్వుతున్నారు? నేను ఎలా ఉన్నాను? మరలా అడుగుతున్నా, నేను ఎలా ఉన్నాను? ఎలా ఉన్నాను అంటే బాగున్నాను అని అడిగారు. నేను బాగున్నాను అంటే అది కూడా బాగున్నాను, బాగా. నేను బాగా ఉన్నాను అని ఎలా చెప్పగలరు? పైన చూసి చెప్తున్నారు, అంతే కదా. ఇప్పుడు నేను బాగున్నానని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? పైన చూస్తున్నారు, పైనకి మాత్రం బాగానే ఉన్నారు. అవునా? యేసుక్రీస్తు ప్రభు వారు మనతో ఉన్నప్పుడు మనుష్యులు పై రూపమును లక్ష్యం చేస్తారు అని రాశాడు. మనుషులు దేన్ని చూస్తారట? బాగా వినండి. దేన్ని చూస్తారమ్మా? పై రూపమును చూస్తారా? లక్ష్యము చేస్తారు. మనుష్యులు పై రూపమును లవ్ చేస్తారు, ప్రేమిస్తారు. అమ్మ వింటున్నారా మీరు? అమ్మా కొంచెం వెనక్కి జరుగు. మనుష్యులు దేన్ని ప్రేమిస్తారు? పై రూపమును చూస్తారు, పై రూపమును ఇష్టపడతారు, పై రూపాన్నే ప్రేమిస్తారు. ఎందుకంటే పైకి బాగా కనపడుతుంది. మనిషి చూసే చూపు కొన్నిసార్లు మన చూపు మనల్ని మోసం చేస్తుంది. అవునంటారా కాదంటారా? ఏమ్మా? నేను మంచిదని కొన్నా. ఎక్కడ? మంచి శారీ మంచిదని కొన్నాం. ఇంటికి వచ్చేసరికి అది మంచిది కాల. మన చూపు మనల్ని కొన్నిసార్లు మోసం చేస్తుంది. ఇది మనిషి లక్షణం. మరి దేవుని యొక్క లక్షణం ఏంటి? దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? ఇప్పుడు ఏది మంచిగా ఉండాలి? దేవుని పిల్లలుగా ఏది బాగుండాలి? హృదయం బాగుంటే దేవుడు ప్రేమిస్తాడు. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను ప్రేమించాలి అంటే మన పైరూపం బాగుండాలి. బాగుండొద్దని నేను చెప్పటంలే, వెల్గా ఉండాలి, మోడల్గా ఉండాలి.
మరొకరు క్వశ్చన్ చేసే విధంగా ఉండటానికి వీల్లేదు. సూపర్గా ఉండాలి పై రూపం, అంతకంటే బాగా లోపల ఇంకా సూపర్గా ఉండాలి. ఇప్పుడు నేను బాగున్నానో లేదో తెలియాలి అంటే పైన బాగున్నాను, లోపల ఎలా ఉన్నానో మీకు తెలియాలంటే ఏం చేయాలో చెప్పండి. నా లోపల ఉండబడిన అంతర్భాగమంతా కూడా భౌతికంగా మీకు తెలియాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా మౌనిక? నా బాడీ మొత్తము బాగుందో లేదో తెలియాలి అంటే భౌతికంగా ఏం చేయాలి? ఏం చేయాలి అనిత? నా బాడీ మొత్తము కరెక్ట్గా ఉందా లేదా అని తెలియాలంటే ఏం చేయాలి? ఏమా అదే ఏం చెకప్ చేయాలి? సిటీ స్కాన్ చేయాలి కదా అమ్మా. బాడీ మొత్తము కూడా స్కాన్ చేస్తే ఆ స్కాన్లో రిపోర్ట్ చెప్తుంది నీ అవయవాల్లోనూ నీ దేహము లేకుంటే లోపల ఏమేమి ఉందో స్కాన్ చేస్తే తెలుస్తుంది. ఈరోజు భౌతికంగా మనము బాగానే ఉన్నాము, భౌతికంగా లోపల ఎలా ఉందో అంటే స్కాన్ చేయాలి. అలాగనే దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే మనము కూడా వాక్యం ద్వారా స్కాన్ చేయబడాలి. మీకు అర్థమవుతుందమ్మా? స్కాన్ చేయటం అంటే సిటీ స్కాన్ అని మనం వెళ్తాం, అక్కడ చేయించుకుంటాం, రిపోర్ట్ వస్తుంది, ఏముందో లేదో డాక్టర్ గారు చెప్తారు, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం, ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అది భౌతికం. ఆత్మీయంగా నేను బాగున్నానా లేదా అని తెలియాలి అంటే ఏం చేయాలి? వాక్యముతో స్కాన్ చేయబడాలి. ఈరోజు ఎవరు వాక్యముతో స్కాన్ చేయించుకోవటంలా, వాక్యముతో పరీక్షించుకోవటంలా నా ఆత్మీయత ఎలా ఉంది, నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని వాక్యము దగ్గరికి వచ్చి స్కాన్ చేయించుకోవటంలా వచ్చి అలా చూసుకొని వెళ్తున్నారు. ఏం చూసుకుంటున్నారు? అద్దం దగ్గరికి వెళ్ళి ముఖం చూసుకుంటామే, అలాగా మనుషులు దేవుని దగ్గరికని వచ్చి, ఆరాధనకని వచ్చి, మందిరానికని వచ్చి, సహవాసానికని వచ్చి అద్దం దగ్గర ముఖం చూసుకొని వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతున్నారు, స్కాన్ చేయడంలా. ఇది ఒక తరగతి, ఒక విధానం, ఒక తెగ. మరికొందరు దేవుని దగ్గరికి వస్తారు, దేవుడి దగ్గరికి వచ్చి లేకుంటే వాక్యం దగ్గరికి వచ్చి వాక్యాన్ని స్కాన్ చేస్తుంటారు. మీకు గతంలో చెప్పాను, అద్దం దగ్గరికి వెళ్ళి అద్దాన్ని దుడుస్తుంటారు. కొంతమంది ఏమో వచ్చి చూసి వెళ్ళిపోతారు, అద్దమే కదా, వాక్యమే కదా, అంతే కదా, ఇదే కదా, అదే కదా అనుకునేది. అదే వాక్యము, అదే పాస్టరు, అదే మనుషులు, ఇదే కదా అనుకొని వెళ్ళిపోతుంటారు. ఇది ఒక తెగ. మరికొందరైతే అద్దాన్ని దుడుస్తుంటారు, వాక్యాన్ని దుడుస్తుంటారు, వాక్యాన్ని స్కాన్ చేస్తుంటారు. దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు, అక్కడేం చెప్పాడు, అక్కడేముంది, ఇక్కడేముంది, అక్కడ అది ఉండిండొచ్చు, ఇక్కడ ఇది ఉండిండొచ్చు. తెలుసు యేసుక్రీస్తు దేవుడు కాదు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మందిరానికి వస్తున్నారు, సంఘానికి వస్తున్నారు, సహవాసం అంటున్నారు, వాక్యాన్ని వీళ్ళకి స్కాన్ చేస్తున్నారు. ఇది ఒక తెగ. ఇది రెండో తెగ. ఇక మూడో తెగ ఏంటంటే మనమే. అందుకే మిమ్మల్ని ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నాను. మనమేం చేస్తామంటే వాక్యము దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను బాహ్యంగాను వెలుపలగా నువ్వు స్కాన్ చేయని ఆయన దగ్గర నిలబడాలి. మనం నిలబడితే చేస్తాడా చేయడా? అయ్యా నేను తప్పు చేశాను, నా తప్పు క్షమించు అంటే క్షమిస్తాడా క్షమించడా? తోలు తీస్తానంటాడా? చెప్పండి, మీరు చెప్పాలి. నాకు బలహీనత ఉంది తండ్రి, నా బలహీనతలో నుంచి నేను బయటపడాలనుకుంటున్నానని ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆయన ఏం చేస్తాడు? ఆ బలహీనత నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి బలాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభు ఇది చేస్తాడు. ఈ దశలో మనం ఉండాలి. అంటే వాక్యం దగ్గరికి వెళ్ళి నేనేంటో ప్రభువా
నన్ను నాకు చూపించు అని అడిగితే దేవుడు నిన్ను ఆయనకు నచ్చినట్లుగా తీర్చుకొని చూపిస్తాడు. నీ బాహ్యానే కాదు, నీ అంతరంగానంతటిని కూడా శుద్ధి చేసి, అర్థమవుతుంది అనుకుంటాను, నిత్యత్వానికి నిన్ను సిద్ధపరుస్తాడు. భౌతిక దేహం మనం సిద్ధపరచుకునే దేనికోసమే అంటే సమాధి కోసమే, అంతే కదమ్మా. ఈ దేహం ఎట్లున్నా కానీ, ఎంత బాగా పెట్టినా, ఎంత మందులు తిన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఒకానొక దినాన దీన్ని దేనికి సిద్ధపరచాలి? సమాధికే. ఇది దేహం ఎందుకంటే మన్నైపోవాలి, కానీ ఈ దేహంలో ఉండబడిన ఆత్మ మాత్రము అది దేవుని దగ్గరికే చేరాలి. ఈ దేహములో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి అంటే ఈ దేహం ఏమై ఉండాలి అంటే దేహము బాగుండాలి, దేహములో ఉన్న ఆత్మ పరిపూర్ణమై ఉండాలి. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాకపోతే మరొక విధంగా కూడా నేను చెప్పడానికి ఇష్టపడతాను. మీకు అర్థమైందమ్మా? 3 తెగల మనుషులు ఉన్నారు. వారు ఒక తెగనేమో వచ్చి వెళ్తారు, నేను బాగున్నాను అనుకొని పోతారు. మరొక తెగ ఉన్నారు, వాక్యం ఏలో లోపాలేంటో చూడటానికి వస్తారు. మరొక తెగ ఉన్నారు, నా దేహము లోపల ఏముందో అని సరి చేసుకుని వెళ్ళటానికే ఇష్టపడతారు. మనం ఏ తెగలో ఉన్నామో ఆలోచన చేయాలి. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, చివరి దినాల్లో ప్రభువు తన గ్రంథాన్ని ముద్రించవద్దని చెప్పాడు, అంటే బంధించవద్దు అన్నాడు. లేఖనాల్ని ఇంకా మీరు దాచవద్దు అని చెప్పాడు. అలా దాచబడకుండా ప్రత్యక్షపరచబడబడిందే ప్రకటన గ్రంథం. ప్రత్యక్షత, దేవుని యొక్క బయల్పాటు. దేవుని యొక్క బయల్పాటులో మనము గత దిన కాలంలో కొన్ని విషయాల్ని ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పుడు మొదటి అధ్యాయం అయిపోయింది. 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘానికి రాసిన లేఖను మనము ధ్యానం చేశాం. బాగా వినండి. సంఘాన్ని దేవుడు స్కాన్ చేశాడు. అమ్మా వింటున్నారా? సంఘాన్ని దేవుడు స్కాన్ చేస్తున్నాడు. ఏ సంఘాన్ని? ఎఫెసీలో ఉండబడిన 7 సంఘాన్ని దేవుడు స్కాన్ చేస్తున్నాడు. ఈరోజు దేవుని పిల్లల్ని ఆయన స్కాన్ చేస్తున్నాడు. సంఘము అంటే నేను, సంఘము అంటే మనము, యేసు క్రీస్తు యొక్క రక్తములో కొనబడి, కడగబడి, విలువబెట్టి వారు పిలుచుకున్న వారంతా కూడా సంఘము. ఈ సంఘాన్ని స్కాన్ చేస్తున్నాడు. ఒక్కొక్క సంఘాన్ని స్కాన్ చేస్తూ ఉంటే సంఘములో ఉండబడిన పరిస్థితులను ఆయన క్లియర్ కట్గా మన ముందుకు తీసుకొచ్చాడు. అమ్మా వింటున్నారా? ఒక్కొక్క సంఘములో ఉండబడిన పరిస్థితులని ఆయన మన ముందుకు తీసుకొచ్చాడు. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కళ్ళ యొక్క వ్యక్తిగతాన్ని దేవుడు చూపిస్తూ వచ్చాడు. గత కాలంలో అనేక మంది పరిశుద్ధులను వ్యక్తిగతంగా మన ముందుకు తీసుకొచ్చాడు. అనేక మంది రాజులను వ్యక్తిగతంగా మన ముందుకు తీసుకొచ్చాడు. అనేక మంది ప్రవక్తలను వ్యక్తిగతంగా మన ముందుకు తీసుకొని వచ్చాడు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ప్రత్యక్షపరచుతూ సంఘాల్ని మన ముందుకి తీసుకొస్తున్నాడు అంటే ఏదో మనం నేర్చుకోవాలి అనేది మాత్రం మర్చిపోవద్దు. దేవుడు ఎఫెసీ సంఘాన్ని గురించి మాట్లాడిన మాటలు 7 వచనాలు. బాగా వింటున్నారు? ఎఫెసీ సంఘాన్ని గురించి మాట్లాడిన మాటలు 7 వచనాలు. 7 వచనాల్లో సంఘం యొక్క స్కాన్ అంతా బయటపడిపోయింది. మీరు చదువుతారా? 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7 వచనాలు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులేవనగా. బాగా అమ్మ అలాగే వెళ్దాం, నేను త్వరగా వెళ్తాను. ఎవరు? ఎఫెసీ సంఘాన్ని గురించి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎవరమ్మా? ఎవరు రాసిన? ఆయన యోహాను. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, చాలా బాగా అర్థమవుతుంది. ఇది రాయమని చెప్పాడు. రాయమని చెప్పిన ఆయన
రాయమని చెప్పిన ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరైనా? ఎవరమ్మా? ఎవరు? ఏ దేవుడు? రైట్. మనము ఎందుకంటే ఒక సందిగ్ధంలో ఉండొద్దు. 7 నక్షత్రముల మధ్య 7 దీపముల మధ్య సంచరించుచున్నాడు ఈయన అంటే అర్థం చేసుకోండి, ఆయన సంఘాల చుట్టూ తిరుగుతున్నాడు. మీకు అర్థమవుతుందా? వాక్యం అదేనా? అంటే యేసుక్రీస్తు నేనేంటో అని చూపిస్తున్నాడు, తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు పరలోకంలో అంటే తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు అని మనము ధ్యానం చేస్తాం. కానీ ఈ గ్రంథంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు? 7 నక్షత్రముల తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు అంటే అర్థం చెప్పండి. 7 దీపస్తంభములు అంటే 7 సంఘాలే కదా, 7 సంఘ పెద్దలే కదా. పైన మొదటి అధ్యాయం చివరిలో ఈ మాటలే రాయబడింటాయి. 7 నక్షత్రములు, 7 దీపస్తంభములు, 7 దీపస్తంభములు, 7 పెద్దలు, 7 సంఘములు, ఇదే కదా చెప్పబడింది. ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఈ సంఘాలని స్కాన్ చేస్తున్నాడు. సంఘం అంటే ఎవరు? పిలువబడిన వారు, మనమల్ని ఆయన స్కాన్ చేస్తున్నాడు. ఎక్కడ అంటే ఎఫెసీలో ఏం చేస్తున్నాడు ఈయన? ఏం చేస్తున్నాడు అంటే దాని యొక్క స్థితిని చెప్తున్నాడు. ఏముందమ్మా? ఏమని చెప్తున్నాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహదమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేననియు అపోస్తలులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదనియు. అమ్మో, సంఘం ఎంత బాగుందో చూడండి. ఒక వ్యక్తి ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. ఈరోజు సంఘం ఎలా ఉండాలంట? సంఘం ఎలా ఉండాలంటమ్మా? ఎఫెసీ సంఘం ఎలా ఉంది అని చెప్తున్నాడు యేసు ప్రభు వారు. ఎలా ఉన్నారంటమ్మా? బాగా వినండి. ఇప్పుడు సంఘంలో ఏమున్నాయి ఇక్కడ? ఈ సంఘంలో ఏమేమి ఉన్నాయి? మంచి పనులు ఉన్నాయి, మంచి కార్యక్రమాలు ఉన్నాయి, అలాగనే కష్టం ఉంది, సహనము ఉంది, దుష్టులను సహింపలేని పరిస్థితి ఉంది. అంటే ఏది పడితే అది అంగీకరించే ఆలోచనలు వారు లేరు. ఎవరు? సంఘము, ఎఫెసీలో ఉన్నవారు. అంత మాత్రమే కాదు, అపోస్తలులు కాక అపోస్తలులమని చెప్పుకుంటున్న వారిని వీళ్ళు ఏం చేశారంట? కనుగొని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు తెలుసుకున్నావు. అంటే అబద్ధ బోధను ఆ రోజు వాళ్ళు ఎదుర్కొన్నారు, పరీక్షించారు. మీరు చెప్పేది కరెక్ట్ కాదండి అని చెప్పేశారు. అంటే సంఘము ఎంత క్రమములో ఉందో ఆలోచన చేయండి. ఈరోజు ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎంత క్రమముగా బలపడుతున్నాడు, నేను ఎంత క్రమంలో ఉన్నాను. ఒకవేళ ప్రభు నన్ను గిన పరీక్షిస్తుంటే, నన్ను చూస్తూ ఉంటే, దేవుని వాక్యం నాతో మాట్లాడుతూ ఉంటే నేను ఎలా ఉన్నాను? నీ గురించి ఆయన సర్టిఫైడ్ చేయాలి. బోనోఫైడ్ సర్టిఫికేట్ తెలుసా మీకు? తెలుసమ్మా స్కూళ్ళల్లో? లేదా కాండిడేట్ సర్టిఫికేట్ తెలుసా? ఎవరు చేస్తారు కాండిడేట్ సర్టిఫికేట్ మనల్ని స్కూల్లో? హెచ్ఎం గారు, ప్రిన్సిపల్ గారు చేస్తారు. ప్రిన్సిపల్ గారు ఏది పడితే అది రాస్తాడా? ఆయనకు కనిపించింది రాస్తాడు నీలో. నువ్వు మంచిగా కనిపిస్తే గుడ్ అని రాస్తాడు, ఇంకా మంచిగా కనపడితే ఎక్సలెంట్ అని రాస్తాడు, పర్వాలేదనుకుంటే సాటిస్ఫాక్షన్ అని రాస్తాడే తప్ప మరొక విధంగా రాయటానికి ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఉపాధ్యాయుడు కనుక. ఇక్కడ యేసు ప్రభు సంఘం దగ్గరికి వెళ్తే సంఘం ఎలా ఉందంట? సూపర్. ఈరోజు మనం ఆలోచన చేద్దాం, నేను ఎలా ఉన్నాను? ప్రభు నా దగ్గరికి వచ్చి నిలబడి నన్ను గిన పరీక్షిస్తే నేను ఎలా ఉన్నాను? నా క్రియలు ఎలా ఉన్నాయి? నా థాట్స్, క్రియలు అంటే ఏంటో తెలిసిన థాట్స్
నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనిషిని పాడు చేసేది ఆలోచనే కదా. కీర్తనకారుడు అదే కదా చెప్పేది. దుష్టుల, చెప్పండి, దుష్టుల అంటే ఆలోచన మనిషిని ఏం చేస్తుంది? దుష్టుల ఆలోచన మనిషిని ఏం చేస్తుంది? నరకానికి తీసుకెళ్తుంది, పాడు చేస్తుంది. అంటే మన ఆలోచనలు అయ్యే మన క్రియలు, మన ఆలోచనలే మన క్రియలు. మనం ఏదైతే ఆలోచించామో అది చేయడానికి వెనకాడం అసలు. అవునంటారా కాదంటారా? ఒక 10,000 రూపాయల చీర మనకు నచ్చిందనుకో, డబ్బును చూస్తామా చీరను చూస్తామా? నువ్వు షాప్కి వెళ్ళి 10,000 రూపాయల చీర మా కుట్టికి నచ్చిందనుకో, డబ్బును చూస్తుందా చీరను చూస్తుందా? అసలు డబ్బును లెక్క పెట్టే సమస్య లేదు. ఎందుకంటే అది మనకు నచ్చింది. మన మైండ్ చెప్తుంది అది నాకు నచ్చింది అని. ఈరోజు చాలామంది దేవుని పిల్లలు నచ్చినదని చెప్పి పాడైపోతున్నారు. ఎవరయ్యా వీళ్ళంటే సంఘమే. ఎవరయ్యా వీళ్ళంటే దేవుని పిల్లలే. ఏం జరుగుతుంది? ఏం జరిగింది? అది నచ్చింది. జాగ్రత్త, జాగ్రత్త. నచ్చిందని మనం ఈయన ఆలోచన చేశామా, అది మనకు విషమైంది, అది మనకు పాము అవుతుంది. చాలామంది పామును ప్రేమిస్తారు. వ్యక్తిగతంగా నేను చెప్పడం లేదు, మనిషి యొక్క స్వభావం. మనిషి పాము అని చెప్తారు కదా, మనిషిని తేలుగా చెప్తారు, అవునా కాదా? వాటి స్వభావం. మనుషులు వాటిని ప్రేమిస్తారు. మనిషిని మనిషిగా ప్రేమించే రోజులు ఈరోజు దాటిపోయినాయి. ఎందుకంటే ఆలోచనలు మారిపోయాయి. ఆలోచన విధానం ఎప్పుడైతే మనిషిని మార్చుతుందో వారు మరి దేన్ని కూడా చూడరు. అది కుటుంబమే కానీ, సంఘమే కానీ, మరి వ్యక్తిగతంగా తన పిల్లలే కానీ ఎవరిని చూడరు. వారి ఆలోచన మనిషిని ఏం చేస్తుంది తెలిసిన మార్చేస్తుంది. ఈరోజు సంఘాన్ని ప్రభు స్కాన్ చేస్తుంటున్నాడు. నీ క్రియలు సూపర్ అన్నాడు. ఈరోజు దేవుడు నన్ను గిన పిలిచి నీ క్రియలు బాగలేవు అని అన్నాడు అనుకోండి, నేను సరి చేసుకోవాలి. ఈరోజు ఎఫెసీలో అదే రాస్తున్నాడు ఆయన. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము, నీ సహవాసము, అంత మాత్రమే కాదు, ఏది పడితే అది నువ్వు అంగీకరించవు. ఎందుకంటే నువ్వు క్రీస్తు రక్తములో కొనబడి కడగబడిన వాడవు. కొంతమంది వచ్చారు, మేము అపోస్తలులం అన్నారు. వాళ్ళ అపోస్తలులా కాదని పరీక్షిస్తే వాళ్ళ అపోస్తలు కాదు, వారిని నువ్వు పక్కన పెట్టేశావు. మరికొందరు వచ్చారు, వేరొక బోధన తీసుకొచ్చారు, కొత్త బోధ అనుకుంటా తీసుకొచ్చారు. ఏంటో తెలిసిన నికోలాయితుల బోధన తీసుకొచ్చారు. ఎఫెసీ సంఘంలో 6వ వచనంలో మీరు చూడండి, నికోలాయితుల బోధను నువ్వు దేశించుచున్నావు, నేను కూడా దేశించుచున్నాను అన్నాడు. ఏంటి నికోలాయితుల బోధ? ఏదైనా చేయొచ్చు సంఘంలో, శరీర సంబంధమైనది ఏమైనా చేయొచ్చు అనే బోధలు వచ్చేసాయి ఈరోజు. మీకు తెలుసా? అమ్మ మీకు ఒక మాట అడుగుతాను, మీకు తెలిస్తే తెలుసు అని చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. సాతాను సంఘము ఉంది అన్నది మీకు తెలుసా తెలియదా? సాతాను సంఘము అనేది ఉంది అనేది మీకు తెలుసా తెలియదా? ఇప్పుడు క్రీస్తు సంఘము ఉంది అనేది మీకు తెలుసు. నేనేమంటున్నా అంటే సాతాను సంఘము కూడా ఉంది అనేది మీకు తెలుసా తెలియదా? ఉందా లేదా? ఈరోజు సాతాను కూడా తన సంఘాన్ని స్థాపించి కొందరిని ఏర్పరచుకొని అది కొనసాగిస్తున్నాడు. ఈరోజు చాలామంది దానికి అట్రాక్ట్ అయి దాని వైపు వెళ్తున్న వారు లేకపోలేదు. దాని పేరే ద చర్చ్ ఆఫ్ సాతాన్. చాలామంది దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు ఈరోజు. కానీ దేవుడు ఇక్కడుండబడిన సంఘాన్ని చూస్తే ఎలాగ చెప్తున్నాడంటే, నువ్వు అన్ని విషయాల్లో సూపర్, కానీ నేను ఒకటి దేశిస్తున్నాను, దాన్ని నువ్వు కూడా దేశిస్తున్నావు అన్నాడు. అంటే ఏ బోధని? నికోలాయితుల బోధ. వారు లోపరుచుకొని మనుషులని ఇంకా కట్టేసి ఇంకా వారి కట్లను తిప్పరు వాళ్ళు. మీరు చూడండి, కొన్ని సంఘాలు మనుషులను కట్టేశారంటే ఇంకా వాళ్ళు బయటికి పోవడానికి ఛాన్సే ఉండదు. సచ్చిన సమాజ్ చేసేది వాళ్ళే, ఇంకొకరు చేయడానికి లేదు. ఇంకొకటి చేయడానికి కూడా కుదరదు వాళ్ళ దగ్గర. నికోలాయితులు లోపరుచుకొని పాలించేవారు అని అర్థం దానికి. నికోలాయితులను బోధను నువ్వు దేశిస్తున్నావు, నేను కూడా దేశిస్తున్నానని చెప్తూ
ఒక నేరాన్ని సంఘం మీద మోపుతున్నాడు. ప్రియుల ఆలోచించండి, ఈరోజు నేను ఎలా ఉన్నాను అని అంటే మీరు బాగున్నాను అన్నారు కదా. ఒకవేళ ప్రభు వస్తే నాలో ఏం చూస్తాడా అంటే ఎక్కడైనా లోపం కనపడుతుందా అని చూస్తాడు. అవునా కాదు? ఏమా, మీరు బంగారాన్ని కొనేటప్పుడు ఎలా పడితే అలా కొంటారా? చెప్పండి. బంగారం షాప్కి వెళ్ళి ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనాలంటే ఏదో ఒకటి ఈలయ్యా అని అంటామా? ఎలా తీసుకుంటాం దాన్ని? చూడాల్సిన విధంగా కంటే కూడా భయంకరంగా స్కాన్ చేస్తాం. మన కళ్ళు చాలా స్కాన్ చేస్తాయి. మన కళ్ళు చాలా పవర్ఫుల్. ఎలా పడితే అలా ఉంటే కొనం దాన్ని. ఏదన్నా తేడా ఉంటే తీసుకోం దాన్ని. అది పర్ఫెక్ట్ అనుకుంటేనే కొంటాం. అవునా కాదా? దేవుడు ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి చూస్తే మనలో యు సూపర్ అనే విధంగా మనం నిలబడాలి. సంఘం అదే చెప్తుంది ఈరోజు. ఇక్కడ ఏం జరిగిందంటమ్మా? మొట్టమొదటిగా ఎఫెసీ సంఘంలో గుణలక్షణాలను బట్టి అది సూపర్గా ఉంది. అయితే నికోలాయితుల బోధన ద్వేషిస్తుంది. కానీ సంఘం మీద ఒక నేరము మోపబడింది. ఏముందంటమ్మా? సంఘం మీద నేరం ఉందంట. ఏం నేరం ఉంది? ఏమ్మా ఏముంది? 4వ వచనం చదువుతారా? నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకొని అమ్మా మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అమ్మా చదువు. అటు చేసి నువ్వు మారుమందు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి. అమ్మో, సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నీ మీద ఒక నేరం మోపాలనుకుంటున్నాను. ఏంటి ఆ నేరము? నువ్వు మొదట ఉన్నట్లుగా ఇప్పుడు లేవు. మన యొక్క ఆత్మీయ స్థితి మొదట ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. అసలు దేన్ని కూడా చూడము, యేసు ప్రభువును వాక్యాన్ని తప్ప. అవునమ్మా? మొదటి దినాల్లో బాప్తిస్మం పొందినప్పుడు మన యొక్క స్థితి ఏంటంటే నడిచిన బైబులే, కూర్చున్న బైబులే కదా. మన మొదటి స్థితి ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది కదా. పెళ్ళైన కొత్తలు దంపతులు ఎలా ఉంటారమ్మా? పెళ్ళైన కొత్తలు ఇద్దరు భార్యాభర్తలు ఎలా ఉంటారు? ఎవరన్నా వచ్చి గట్టిగా వేరు చేయాలన్నా కానీ వేరైతారా? ఎక్కడికి పోయినా ఇద్దరు అలాగా టచ్ చేసుకుంటూనే కరుచుకుంటూనే ఉంటారు. మరొక సంవత్సరంలోకి వచ్చేసరికి ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క ప్రయాణము? మొదటి సంవత్సరంలో వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుంది అంటే ఒకళ్ళు ఎడబాపకుండా ఉంటారు. రెండో సంవత్సరంలో కొంచెం అంటున్నట్టుగా ఉంటారు. ఇలా పెరిగే కొంది ఆఖరికి వచ్చేసరికి కొంత ఏజ్ వచ్చేసరికి ఏమంటారంటే నేను తెలియక నిన్ను చేసుకున్నాను అంటారు. అవునా కాదా? అంతేనా? అవును అంటారా లేదా? ఇది మానవ నైజం. నేనేం చెప్తున్నానంటే ఉన్నమాట చెప్తున్నాను. మొదట ఉన్న ప్రేమలు కొనసాగింపులో ఉండవు, చివరి వరకు ఉండవు. కానీ గ్రంథం ఏం చెప్తుందంటే నువ్వు మొదట ఏ ప్రేమను కలిగి ఉన్నావో అది చివరి వరకు కనిపించాలి. మధ్యలో డ్రాప్ అవటానికి ఇష్టం లేదు. దేవుని నియమ నిబంధనలు నీ ముందు ఉంచబడితే వాటిని నువ్వు మధ్యలో వదిలివేయడానికి వీల్లేదు. నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? ఆ క్రమాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. నీ తల్లిదండ్రులను నువ్వు పూజిస్తూ సన్మానిస్తున్నావా? ఆ క్రమం కొనసాగించబడుతూనే ఉండాలి. దేవుని యొక్క స్థితిలో నువ్వు నడుస్తున్నావా? ఆ నడిపింపు చనిపోయేంత వరకు కొనసాగాలి. మిడిల్ డ్రాప్ కాకూడదు, మధ్యలో ఆగిపోకూడదు, దేవునికి మీకు దూరము పెరగకూడదు. సంఘములో ఆ పరిస్థితి కనపడింది. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనలో ఏవైనా దూరాలు ఉన్నాయా దేవునికి మనకి? మొదటిగా ఉన్నట్లు ఇప్పుడు ఉన్నామా లేదా? మీకు ఒక విషయం చెప్పాలి అంటే క్రైస్తవుడు అంట దినదినము వృద్ధి చెందుతూ ముందున్న దానికంటే కూడా చివరికి వెళ్ళేసరికి అబ్బో అసలు ఫస్ట్లో ఏముందిరా ఆయన భక్తి, ఇప్పుడు చూడుకోండి అన్నట్లుగా కనిపించాలట.
దేవుని నమ్ముకున్నప్పుడు ఏముందయ్యా, అంత మామూలే. కానీ ఇప్పుడు ఆమె స్థితి సూపర్ అని చెప్పాలట. ఎప్పుడు చెప్తారో తెలిసిన, నీ భక్తి, నీ యొక్క విధానం సూపర్ అని నీ ముఖాన్ని చూసి చెప్పరు. నేను చెప్తున్నాను, ఏం చూస్తారో తెలిసిన, బైక్ ఒకవేళ చూడగలిగితే మనుషులు నీ మోకాళ్ళు చూస్తే తెలుస్తుంది నువ్వు ఎంత సూపరో అని. ఉందా మనకు మోకాళ్ళ అనుభవము? మోకాళ్ళ అనుభవం ఉందా? మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నామా? పడుకొని ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది ఈ మధ్య పడుకొని కూడా ప్రార్థన చేస్తున్నారు. అలా కూడా చేయొచ్చు అని చెప్తున్నారు ఈరోజు. లేయలేదు కదండి. లేయలేకపోతే మనం చేయగలిగింది ఏముంది? లేచి నడిచినప్పుడు ఏమైపోయింది? లేనప్పుడు చేయాలనుకుంటారు, చేత కాదు. నడచగలిగినప్పుడు నడవాలి, నడవలేనప్పుడు నేను నడుస్తానంటే ఎట్లా? అందుకే మేము చిన్నప్పుడు మైక్లో ఒక పాట వచ్చేది, నాకు బలము ఉన్నప్పుడు నడవాలనుకున్నాను ఆయనతో, నడవలేకపోయాను. ఇప్పుడు బలమంతా పోయిన తర్వాత ఇప్పుడు నడవాలనుకుంటున్నా, కానీ నా వల్ల, నాకు చూపు బాగున్నప్పుడు దేవుని చూడాలి అనుకున్నాను, ఇప్పుడు వచ్చేసరికి చూపు పోయింది. ఇప్పుడు దేవుని చూడాలనుకుంటున్నాను, చూపు లేదు. ప్రియులారా, ఆలోచన చేయండి. మన యొక్క భక్తి ఎలా ఉండాలి అంటే, సంఘముతో ఆయన మాట్లాడుతూ, మొదట నీవు కలిగిన క్రియలు ఉన్నాయే, నువ్వు కలిగిన విధానం ఉందే, అది ఏందో మిస్ అయ్యింది నీలో అని చెప్తున్నాడు. అంతేనమ్మా? ఆ మొదటి క్రియలు చేస్తే దీపం నీ దగ్గరే ఉంటుంది. లేదనుకో, దాన్ని ఏం చేస్తాను? తీసేస్తాను. ఏంటి దీపం అంటే? ఏ దీపము? సంఘంతో చెప్తున్నాను లేండి ఆ మాట. నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము. బాగా వినండి. నీ దీపము ఎలా ఉందో ఆలోచన చెయ్యి. నీ ఆత్మీయత ఎలా ఉందో ఆలోచన చెయ్యి. నీ యొక్క ఆత్మీయ ఎదుగుదల లేకుంటే దైవికమైన విధానాలు నీ యొక్క జీవితంలో వ్యక్తిగతంగా, పర్సనల్గా ఏ విధంగా ఉన్నాయి? డెవలప్ అవుతున్నాయా? డిజర్వ్డ్ అవుతున్నాయా? డెవలప్ అయితే దినదినము నీ ఆత్మీయత పెరుగుతూ వస్తుంది, జ్ఞానము పెరుగుతుంది. నిర్లక్ష్యం చేసామా, మన ఆత్మీయత ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందమ్మా మన ఆత్మీయత? నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? మన బట్టలు వేసుకున్నాం, ఈరోజు వేసుకున్నాను, రేపు వేసుకుంటాను, ఎల్లుండి వేసుకుంటాను, ఇలానే వేసుకుంటూనే ఉన్నాను అనుకోండి, ఏమవుతాయి బట్టలు? మార్చిపోతాయా? మరి ఏం చేయాలి? నేను ఏం చేయాలి? ఉతుక్కుంటూ వేసుకోవాలి, బాగుంటుంది. అది ఆరోగ్యం. మనం ఒకరోజు కసువు కొట్టకపోతే ఇంట్లో ఎలా ఉంటుంది చెప్పండి? రోజుకి ఎన్నిసార్లు కొడతాం ఇంట్లో కసువు? హరిత 2 సార్లు కొడుతుందంట. దేవునికి స్తోత్రం. కొంతమంది ఒక్కసారే కొట్టేది. అసలు 2 రోజులకు కొట్టేటోళ్ళు ఉన్నారు, మీకు తెలుసా? కొంతమంది వారానికి ఒకసారి శుభ్రం చేస్తారు, చాలా మంచోళ్ళు వాళ్ళు. వారానికి ఒకసారి ఎంత శుభ్రం చేస్తారంటే మొత్తం తీసి కడిగి పడేస్తారు, మళ్ళీ వారానికి గడుగుతారు. వాళ్ళు మంచోళ్ళు. మనం రోజుకు 2 సార్లు శుభ్రం చేస్తాం. మనం ఎట్టేటోళ్ళము. ఎందుకు శుభ్రం చేస్తాము? శుభ్రం చేయకపోతే ఏముంటుంది అక్కడ? ఏమొస్తుంది? శుభ్రం చేయకపోతే ఏమొస్తుందమ్మా? చెత్త వస్తుంది, దుమ్ము వస్తుంది, లేకపోతే బ్యాక్టీరియా వస్తుంది. మన భాషలో చెప్పాలి అంటే అది వచ్చిందంటే మనకేంటి జరుగుతుంది అంటే అనారోగ్యం వస్తుంది. అంతే, ఏం లేదాడ. శుభ్రంగా ఉంటే ఆరోగ్యము, అశుభ్రంగా ఉంటే అనారోగ్యం. ఈరోజు మనము మన శుభ్రతను ఏ విధంగా ఉంచాము? ఇళ్ళను బాగా ఊడుస్తున్నాం, రోజుకు 2 సార్లు స్నానం చేస్తున్నాం. నీ ఆత్మీయతకు నువ్వేం చేస్తున్నావు? దేవుడు అంటున్నాడు, నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేస్తే సరే, లేకపోతే నేను నీ వద్దకు వచ్చి నీ దగ్గర ఉండబడిన దీపస్తంభాన్ని తీసేస్తాను. అమ్మా అంటే ఆయన ఇష్టం కదా, ఆయనది కదా అది. ఈ నీలో ఉండబడిన దీపము ఎవరిది? ఆయనది. మనం చనిపోయినాక వినం, కానీ మనం చనిపోయినాక ఈ మాట ఖచ్చితంగా అంటారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం చనిపోయిన చోట ఇదే అయినది. ఏమైనది? మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు
అవునా? ఆత్మ దాన్ని దయచేసి దేవుని దగ్గరికి వెళ్తుందా? ఆలోచన చేయండి. ఇక్కడ ఈమె ఈ సంఘములో ఈ క్రియలు ఈయన ఆ సరి చేసుకోకపోతే ఈ దీపము ఎక్కడికి వెళ్తుంది? ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? వెళ్తే దేవుని దగ్గరికి వెళ్తుంది, లేకపోతే నిత్య నరకంలోనికి వెళ్తుంది. దేవుడు అదే చెప్తున్నాడు. మారు మనసు పొంది మొదటి స్థితిని నువ్వు దైవికంగా ఉండటానికి మొదటి స్థితిలో ఏ విధంగా యాక్టివ్ పర్సన్గా ఉన్నావో, దైవికంగా ఉండటానికి నువ్వు ఏ విధంగా సిద్ధపడ్డావో అదే సిద్ధపాటు నువ్వు కొనసాగించుకున్నావా సరే, లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసేస్తా. అంటే అర్థమైంది? నిన్ను తీసేస్తాను అని అర్థం. అంతేనమ్మా? నిన్ను లేపేస్తాను అంటాం చూడండి కొన్నిసార్లు, నిన్ను లేకుండా చేస్తాము అంటాం చూడు కొన్నిసార్లు మనం కొన్ని టయాల్లో. ఆయన అదే అంటున్నాడు, వార్నింగ్ అన్నమాట ఇది. అంతే కదా? నువ్వు నడిస్తేనా ఉంచుతా, నడవకపోతే లేపేస్తాను. కొంతమంది బాగున్నాడు, ఉన్నట్టుండి చనిపోయాడు, ఉన్నట్టుండి ఎందుకు చనిపోయాడు? లేపేశాడు ఆయన. ఇది ఆయన చెప్తున్నాడు. ఏమని? క్రమాలన్నీ బాగానే ఉన్నాయి, దైవిక తత్వం బాగానే ఉంది, కానీ నువ్వు మొదటిగా ఉన్నట్లు ఇప్పుడు లేము. దేవుని పిల్లలు ఈరోజు ఒకంత ఆలోచన చేయండి. ఏ విధంగా ఉన్నాం మనం? మొదటిగా ఉన్నట్టు ఉన్నామా? దినములు గడిచే కొద్ది మన మనస్సులు మారిపోయి పతనానికి వెళుతున్నామా, పరలోకానికి వెళ్తున్నామా? ఆలోచన చేయండి. మన ప్రయాణం పరలోకమే, పతనము కాదు. నువ్వు పరలోక ప్రయాణం చేయాలి అంటే దినదినము మనము సెట్ చేసుకోవాలా, సరి చేసుకోవాలా, శుభ్రం చేసుకోవాలా. వాక్యపు వెలుగులో నేను ఎలా ఉన్నానో అని నువ్వు పరీక్షించుకోగలిగితే, పరిశీలన చేసుకోగలిగితే, దాని అంతటిని కూడా స్కాన్ చేసి మొత్తాన్ని, ఆ చెత్తనంతటిని డిలీట్ చేయగలిగిన వాడు దేవుడే, ప్రభువే. ఇది ఈయన చెప్తున్నాడు. నువ్వు సరి చేసుకుంటే నీ దీపం నీకుంటుంది, లేకపోతే తీసేస్తా. ఇది హెచ్చరిక. ఏం నేరం మోపబడింది అంటే ఆ మొదటి ప్రేమను వదిలిపెట్టాడు. మోపబడింది. ఈరోజు మనతో చెప్తున్నాడు, మనలో ఏవైనా దేవుని అనుకూలం కానీ ఉంటే వాటిని మనం ఈరోజు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ప్రభువా, నిజమే, ఈ మాటలు సత్యమే, నిజమే. ఈరోజు నాలో మీరు పైన చూస్తున్నవి అన్నీ మంచివే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ లోపల ఏముందో మీకు తెలియదు. ఈరోజు నా లోపల ఏముందో, మనందరి లోపల ఏముందో తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు. ఇది మాత్రం మర్చిపోవద్దు. నేనేంటో, నా పరిస్థితి ఏంటో తెలిసిన వాడు దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే సరి చేసుకోండి, సిట్ రైట్ అయిపోయి కుక్కలాగా బ్రతకొద్దు. ఎలా బ్రతకొద్దు? కుక్కలాగా బ్రతకొద్దు, పందిలాగా జీవించొద్దు. తెలుసా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు చాలామంది ఆ పరిస్థితులలో ఉన్నారు. కుక్క స్వభావం ఏంటి? కుక్క విశ్వాసం కలదేలే పెంచుకుంటే. దానికి ఒక గుణం ఉంది, తెలుసా మీకు? ఏంటో తెలుసునా? అల్లిగా అనుకుంటుంది. మరి పందికి ఉన్న స్వభావం ఏంటి? ఎంత గడిగినా ఆ స్థితి వద్దు మనకి. మనం అలాగా ఉండటానికి దేవుని పిల్లలుగా పిలువబడలేదు. అలా దేవుడు కోరుకోవటం లేదు మనల్ని. అలాగా ఉండటానికి ఇష్టపడలేదు. మనం పావురాల్లాగా ఉండాలంట. ఎలా ఉండాలి? పావురాల్లాగా ఉండాలంట. పావురము పరిశుద్ధతకు సూచన, కుక్క, పంది లోకానికి సూచన. లోకంలో ఉన్నట్టుగా మనము ఉండకూడదు, పావురంలాగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. అలా ఉంటే ఏం జరుగుతుందో, ప్రతిఫలం ఏం చెప్పాడో చూద్దాం. రండి, 7వ వచనం చదవండమ్మా. ఎవరికి చెప్తున్నాడు? సంఘముతో చెప్తున్నాడు. సంఘములో ఏముండాలంటమ్మా? చెవి గలవాడు ఉండాలి. చెవి గలవాడు అంటే అర్థం ఏంటి? ఒక మాట విందాం. చెవి గలవాడు అంటే అర్థం ఏంటమ్మా? చెవి గలవాడు అంటే అర్థం ఏంటి? వినేవాడు అని అర్థము. ఇప్పుడు వినటం తక్కువ,
వినిపించడం ఎక్కువ. అవునా కాదా? మనం ఎవరిది ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు మంచి మాటలు చెప్తే వింటరా? ఏమ్మా ఇటు చూడండి, వింటరా మీరు? అమ్మా ఈ బట్టలు మంచి కాదు, అవి వద్దు అంటే వినరు. ఇప్పుడు తల్లిదండ్రులు మంచి చెప్తారా చెడు చెప్తారా? అమ్మా ఆ పద్ధతి మంచిది కాదు అంటే వింటారా? అంటే వాళ్ళకి ఏం లేవు? చెవు లేవు. బైబిల్ చెబుతుంది, చెవి గలవాడు, అవి మీరు విన్నా వినకపోయినా దేవుని మాటలు మిమ్మల్ని సరిచేస్తాయి. చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాటలు వినుగాక. ఆత్మ సంగతులను మనము వినకపోతే చాలా నష్టం ఉంటుంది. కానీ ఆయన అంటున్నాడు, విన్న వారికి ఏముంటుంది? ఈ సంఘానికి ప్రతిఫలాన్ని చెప్పాడు. చెప్పండి, చదవండి. జయించువానికి దేవుని పరదేశులో అబ్బా, మీరు విన్నారా ఎక్కడన్నా ఈ మాట? జీవవృక్ష ఫలాలు అనే మాట ఎక్కడన్నా విన్నారా? ఎవరికి ఇస్తాడట? ఎఫెసీలో ఉండబడిన సంఘంతో చెప్తున్నాడు ఈ మాట. ఎఫెసీలో ఉండబడిన సంఘం ఎలా ఉందో చెప్పాడు, దాని లోపము చెప్పాడు, దాన్ని సరి చేసుకోమని చెప్పాడు. సరి చేసుకుంటే ఏముంటుందో ప్రతిఫలాన్ని చెప్తున్నాడు. ఏంటి ఆ ప్రతిఫలం అంటే, పరదేశులో ఉండబడిన జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను. ఎక్కడుంది మాట? జీవవృక్ష ఫలాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి చెప్పండి మొట్టమొదట. ఆది కాండంలో ఉన్నాయా? ఆది కాండంలో ఉన్నాయా? ఏదేం తోటలు ఉన్నాయా? మీరు 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 అందుకే చదువుకున్న వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆది కాండంలోనే ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఏదేనులోని తోటలో ఉన్నాయి. ఏదేను తోటలో దేవుడు ఎవరు వేశారు? వీటిని దేవుడే వేశాడు. దేవుడే వాటిని వాళ్లకు తినటానికి ఇవ్వలేదు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ పండ్లు వేసింది ఆయనే. ఒకవేళ వాళ్ళు తింటారేమోనని తినకుండా చేయడానికి ఖడ్గాన్ని పెట్టింది కూడా ఆయనే. వాళ్ళు తినకూడని పండ్లు తిన్నారు, తినాల్సిన పండ్లకు బదులు. బాగా వినండి, ఏదైనా తోటలో ఏదైతే పోగొట్టుకుంటారో అది దేవుడు ఇవ్వటానికి ఇప్పుడు రెడీ అని చెప్తున్నాడు. దాన్ని మీకు ప్లాట్ఫామ్ మీదకి తెచ్చాడు. అక్కడ ఖడ్గజ్వాల పెట్టాడు కదా, ఇప్పుడు పబ్లిక్ చేసి సంఘమునికి అది చెప్తున్నాడు. ఏమని అంటే, జయించువానికి పరలోకములో లేకుంటే పరదేశంలో ఉండబడిన జీవవృక్ష ఫలములు భుజించటానికి ఇస్తాను. ఉందా? ఆశ ఉందా లేదా? ఏమ్మా, జీవవృక్ష ఫలాలు తినాలని ఆశ ఉందా లేదా? ఖర్జూర పండ్లు తినాలని ఉందా మీకు? నేను ఒక మాట అడుగుతాను. ఈ ప్రెగ్నెన్సీకి ముందు లేడీస్ వాంతులు చేసుకుంటారే, అమ్మ మీరు అప్పుడు ఏం తింటారు అంటే ఏం చెప్తారో తెలిసిన? పుల్లటి తింటామని అంటారు. ఆశ అది కదా. చిన్నపిల్లల్లాగా ఏది పెడితే తింటామనరు. కానీ దేవుని పిల్లలను గురించి ఆయన అంటున్నాడు, నీకు జీవవృక్ష ఫలాలు భుజించటానికి ఇస్తాను, నువ్వు సిద్ధమా? ఆ రోజు వాళ్ళు తింటారేమని రాకుండా చేశాడు, కానీ ఈరోజు ఆయన పబ్లిక్ చేస్తున్నాడు దాన్ని. మీరు తింటారా? తినే మాట అయితే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినాలి. విని విశ్వసించాలి. విని నీలో ఉండని లోపాన్ని సరిచేసుకోవాలి. సరిచేసుకున్న దాన్ని బయటికి పంపించేసేయాలి. ఇంకా మళ్ళీ దాన్ని నువ్వు ఎలో చేయకూడదు. ఎలో చేయకుండా దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు నడవగలిగితే దేవుడు ఆ ఫలాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు ఎఫెసీ సంఘంతో చెప్పిన మాట వాస్తవమే. ఈరోజు మనతో చెప్తున్న మాట ఆలోచన చేయండి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎఫెసీ సంఘంతో చెప్తూ మనతో మాట్లాడిన దేవుని మాటలను ఒకంత ఆలోచనాత్మకంగా మీరు ధ్యానించటానికి మొదలు పెట్టండి. లోపాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు వాటిని సరిచేస్తానంటున్నాడు. దేవుడు వాటిని సరిచేయాలంటే మనం దాన్ని ఆయనకు సరెండర్ అవ్వాలి. అవునా కదమ్మా? మన బంగారం మళ్ళా మెరియాలంటే ఏం కావాలి? మన దగ్గర ఉంటే మెరవదు. అది ఎవరికి ఇవ్వాలి? మెరుగుబట్టే దగ్గరికి తీసుకెళ్ళాలి. మన బంగారానికి మురికైంది, మన ఆత్మీయతకు మురికైంది. మన ఆత్మీయత దినదినము తగ్గిపోతుంది. ఏదో డ్యామేజ్ వచ్చింది, దీన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకోవాలంటే సరి చేయగలిగిన వానికి దాన్ని ఆయనకు
ఇవ్వాలి. ఆయన సరి చేస్తాడు. ఆయనకు సరెండర్ అయితే సరి చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, మనందరినీ ఒకంత ఆత్మీయతలో నడిపిస్తాడు. నడిపించటమే కాకుండా ఒక బహుమానాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఏంటి బహుమానం అమ్మా చెప్పండి? పరలోకం కాదు, పరలోకంలో ఉండే ఆహారాన్ని నీకు ఇస్తానంటున్నాడు. అట్టి స్థితిని దేవుడు మనందరికీ దయచేయునుగాక. చక్కటి మాటలు విన్న మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్దాం. ప్రభు యొక్క బల్ల కొరకు స్తుతులు చెల్లించండి. ఆరాధన క్రమంలో ముందుకు వెళ్దాం.